మన ఫ్యామిలీ అందరికీ గుడ్ మార్నింగ్ అండి. నిన్నటి వీడియో అండి ఇది. నిన్న పాలకూర చింతచిగురు పప్పు చేశాను, అది కూడా పెసరపప్పుతోను. చాలా కమ్మగా ఉందండి. పప్పు ఎలా చేశానంటే పెసరపప్పుని ఇలా దోరగా వేయించాను. ఎప్పుడైనా సరే షాప్ నుంచి పెసరపప్పు తేగానే డైరెక్ట్గా వండకుండా చక్కగా దోరగా వేయించుకోండి, పప్పుకి రుచి బాగా వస్తుంది. పప్పు వేయించిన తర్వాత 2 కట్టల పాలకూర శుభ్రంగా కడిగేసి సన్నగా తరిగానండి. వేయించిన పెసరపప్పుని శుభ్రంగా కడిగేసి కుక్కర్లో వేసి గ్లాస్ పప్పుకి 2 గ్లాసులు వాటర్ వేసాను. తరిగిన పాలకూర, పచ్చిమిర్చి ఒక 4, ఉల్లిగడ్డ 4 ముక్కలుగా కట్ చేసి వేసాను. 4 వెల్లుల్లి రెబ్బలు కూడా వేసి మూత పెట్టేసి స్టవ్ వెలిగించి స్టవ్ మీద పెట్టేసి కుక్కర్ 5 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ బంద్ చేసి కుక్కర్లో ప్రెషర్ మొత్తం పోయిన తర్వాత మూత తీసి పప్పులో రుచికి సరిపడా ఉప్పు, కొద్దిగా పసుపు, కారం కూడా వేసాను. అలాగే పులుపు కోసమని నిల్వబెట్టిన చింతచిగురు వేసాను. అంటే పాలకూరకి అచ్చం పాలకూర అయితే పులుపు ఉండదు కదా, అందుకని చింతచిగురు వేసాను. మీకు చింతచిగురు అందుబాటులో లేకపోతే కొద్దిగా చింతపండు వేయండి పులుపు కోసం. ఇక పప్పు కొంచెం నీళ్ళు పోసి మెదిపేసానండి మెత్తగా. స్టవ్ వెలిగించి కడాయి పెట్టి నూనె వేసి నూనె వేడెక్కిన తర్వాత జీలకర్ర, కరివేపాకు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, కచ్చా పచ్చా దంచిన 4 వెల్లుల్లి రెబ్బలు, ఉల్లి ముక్కలు ఇవన్నీ కూడా వేసి తాలింపు చేశాను. తాలింపు మంచిగా వేగిన తర్వాత ఈ తాలింపుని పప్పులో వేసేసి ఒక 10 నిమిషాల పాటు ఉడకనిచ్చాను. 10 నిమిషాల తర్వాత స్టవ్ బంద్ చేస్తే కమ్మనైన చింతచిగురు పాలకూర పప్పు రెడీ. మరి వీడియో నచ్చినట్టయితే లైక్ కొడతారు కదూ.